కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో నెల్లూరు వైఎస్సీపీ పార్టీ అంతా ఏకతాటి మీదకి వచ్చింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదిరించి మేము పోరాటానికి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది అంటూ అనిల్ కుమార్ యాదవ్ అంటే ఐడియా ఉంది కదండి మీకు? అదే బుల్లెట్ దిగిందా లేదా అసెంబ్లీలో బుల్లెట్ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? వాస్తవం బాడా వాడిని ఇప్పుడు లోపలేస్తారా, మా పేర్లు చెప్పకుండా ఉంటాడా అని ఆలోచన తప్పితే ఇంకోటి లేదు. ఈ నెల్లూరులో చేసేటోడైతే ఈ బెట్టింగ్ బాబు ఏం చేస్తాడు, ఎవరినేం చేస్తాడంటే ఈ బెట్టింగ్ బాబు నిన్న మొన్నటి దాకా పిల్లలే కూర్చున్నాడు. ఈ సంవత్సరం దాకా ఏం కదిలాడలా. సంవత్సరం తర్వాత మళ్ళీ కత్తి కాళ్ళు ఎగుతున్నాయి. నీ టైం కూడా దగ్గర వచ్చినప్పుడు నీ టైం కూడా పడుతుందబ్బా. 150 కోట్ల రూపాయలు నీ పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండర్ వేసి పనులు కాకుండా చేసి ప్రజలకి నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు అనుభవిస్తావు. అనుభవించే టైం వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అంతేగాని వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికో లేకపోతే తాటి మీద మీరు ఎప్పుడు ఒక తాటిలోనే ఉన్నారు కదా, ఒకే పార్టీలో ఉన్నారు, ఇంకా తాటి మీదకి తెచ్చేది ఏంది? అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక చాటకి చేర్చారు. ఇక అక్రమ అరెస్ట్ తోటి అంటున్నారు కదా. అందరు తాడేపల్లి చేరండి, లేదంటే సెంట్రల్ జైలు రాజమండ్రి కన్నా చేరండి. ఇంకేడికి వెళ్తారు? ఆడకన్నా వెళ్ళాలి, లేకపోతే ఏడకన్నా వెళ్ళాలి. తాడేపల్లి కాన్ఫరెన్స్కి వెళ్ళాలంటేనేమో ఐడెంటిటీ కార్డు ఇస్తే కానీ లోపలికి పోయే పరిస్థితి లేదు మీకు. మీ బతుకులు అయ్యి ఇంకేం చదువుదా? ఒక మాజీ సీఎం దగ్గరికి వెళ్ళటానికి కూడా మీకు దమ్ము ధైర్యం చాలనోళ్ళు. ఎందుకంటే పాపం పేద ముఖ్యమంత్రి 150 మంది గార్డులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు ప్యాలెస్ చుట్టూరు. ఇంకో పేద ముఖ్యమంత్రి అంటే ఆయన బెంచ్ కారుకి డీజిల్ కొట్టించుకోలేని పరిస్థితి. మరి ఇంట్లో తినటానికి లేవంట. రేపు పొద్దున మీరు అందరు ఇస్తే పార్టీని నిలబెడతాను అని మాట్లాడుతున్నాడు. మరి పాపం భారతీయ సిమెంట్ ఎవరిదో తెలియదు, సండూర్ పవర్ ఎవరిదో తెలియదు, ఇంకే ఉండే ఫ్యాక్టరీలు ఎవరియో తెలియదు. మరి ఎవరెవరి పేరు మీద ఉండయో తెలియదు కదా. ఇవన్నీ నిరుపేద ముఖ్యమంత్రికి మీరందరూ తలాకాయని మాజీ ముఖ్యమంత్రి నిరుపేద ముఖ్యమంత్రి కాదు, నిరుపేద మాజీ ముఖ్యమంత్రికి మీరందరూ తలాకాసిన సందాలు వేసుకొని ఆయన ఇల్లంతా గడపండియా. ఇంకంతకంటే ఏం చేద్దాం? సరే, ఇదంతా ఒక ఎత్తు. మరి రోజా కూడా మాట్లాడుతుంది కదా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ మీద, అక్రమ అరెస్టు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ. అక్రమ అరెస్ట్ అయితే బయటకు వచ్చేస్తాడు. సక్రమ అరెస్ట్ అనుకో లోపల ఉంటాడు. గాలి జనార్దన్ రెడ్డి కూడా ఒక 20 సంవత్సరాల నుంచి బయట తిరిగాడు. ఇప్పుడు పోలా 7 ఏళ్ళకి. అది ఎప్పుడు కేసు? ఇవాళ శిక్ష పట్టమైందని అడగండి అయ్యా, అడగాలి కదా మీరు. అది ఎప్పుడుదో జరిగింది, ఇవాళ జరగలేదు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఎవడో మర్డర్ చేసి 15 సంవత్సరాల తర్వాత వాడు దొరికాడు. ఆడ తెలంగాణలో భార్య పిల్లలు ఎంగేటే పోయాడు వాడు. 15 సంవత్సరాలతో అరెస్ట్ చేయలేదా? అడుగుతున్నాలే. 15 సంవత్సరాల తర్వాత కూడా అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ చేశారు, జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నువ్వు అన్నదానికి ఇవ్వాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కొంచెం లేట్ అయింది. పాపం రోజా కొంచెం ఇది అవుతుందిలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, 143 హామీలు ఇచ్చాడు, దాంట్లో ఏం అమలు చేయలేదు. ఒక పెన్షన్ ఇచ్చాడు 4000, అది అంతకు మించి ఏమి ఇవ్వలేదు అని చెప్తుంది. అదే 3000 ఇవ్వటానికి 5 సంవత్సరాలు పట్టింది మీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత అమ్మఒడి ఇవ్వటానికి 1.5 సంవత్సరం పట్టిందా పట్టలేదా? ఆ తర్వాత మహిళలు ఎవరు 45 సంవత్సరాలు నిన్న 18 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తానన్నావు, అది ఇచ్చావో లేదా, అయిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇకపోతే ఏంది అంటే పనికి మాల వాళ్ళందరికీ 10,000 రూపాయలు కాడికి ఇచ్చేవాళ్ళు, ఏం సంపాదించుకోలేరా? ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చుడేంది? ఆయన ఏదో కొంతవరకు ఇచ్చేసాడు. 10,000 ఇచ్చి 8,500 రూపాయలు నువ్వు ఆ సిఓకి పెట్టుకున్నావు, పెంచేసావు. ఏంది ఆ సిఓ డబ్బులు 8,500, వాడికి వచ్చింది 1,500 పోంగా రోజుకో కేసు, గంటకో పంచాయతీ. ఆటో వాళ్ళని రోడ్డు మీద తిరగనిచ్చావు. అసలు రోడ్డు మీద తిరగడానికి రోడ్లు ఉంటాయి కదా, రోడ్లు ఉంటే నువ్వు రోడ్డు మీద తిరుగుతావు. రోడ్లు లేనప్పుడు ఆడ తిరుగుతావు, గుంటల గోతుల్లో వాడికి రిపేర్గా సరిపోయినాయి. అవును కదా. ఇప్పుడు 100 మందిలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో, పెన్షన్లు కట్ చేసుడు, నువ్వు చేసినవన్నీ చెప్పుకొస్తుంది రోజు. వాళ్ళ నాయకుడు చేసినవన్నీ చెప్పుకొస్తా ఉందన్నమాట. ఓరక పోనీ నిత్యావసర వస్తువులు ధరలు అంటావా ఆకాశాన్ని అంటించిందాక నిద్రపోవాలా. 60-70 రూపాయలు ఉన్నప్పుడే 2 రూపాయలు పెంచితే నానా హంగామా చేశాడు. ఇప్పుడు 110 రూపాయలు నడుస్తుంది. ఆయన గవర్నమెంట్లో 112, 120 దాకపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు. మరి ఏందా ఎవరు హయాంలో జరిగినాయి ఇవన్నీ? పోనీ రాజధాని కట్టించావా?
అది లేదు. ఏం చేసావు? 500 ఎకరాలు సరిపోద్ది, ఎక్కడో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏడోసారి పెడితే అని అంటున్నావు. ఆ తర్వాత నాగార్జున 500 ఎకరాలు ఎందుకబ్బా, 5 సెంటు భూమి చాలు, రాజధాని బోర్డు పెడితే సరిపోయేది కదా, అంతేగా. 500 ఎకరాలు దేనికి, 5 సెంటు భూమి అయితే సరిపోద్ది కదా, అందరికి సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నావు కదా. ఆ సెంటు భూమి కూడా 5 సంవత్సరాలతో అమ్ముకోవచ్చని ఒక లా తీసుకొచ్చావు. అమ్ముకోవటానికి ఇచ్చావా? నిరుపేదలకు వాళ్ళు శాశ్వత పర్మనెంట్ కోసం ఇచ్చావా? నీ లబ్ధి పొందడానికి ఇచ్చావా? నీ నాయకులు లబ్ధి పొందడానికి ఇచ్చావా? నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే నేను ఒప్పుకుంటా. ఇవాళ ఆడు సెంటు భూమి తీసుకున్నాడు, మళ్ళీ రోడ్డు మీద గుడిసేసాడు. ఆడు సెంటు భూమి తీసుకున్నాడు, రోడ్డు మీద గుడిసేసాడు. ఆ ఇల్లు అన్న కట్టించా? కట్టించలేదు. జగనన్న కాలనీలు కట్టిస్తున్నాను. ఏడ కట్టిస్తావు? వరదల్లో అడిగి గ్రావిల్ తోలుకోవడానికి సరిపోదు. ఎంత ఇచ్చావు అబ్బా ఇల్లు కట్టుకోవడానికి? నువ్వు టిట్కో ఇల్లు ఇస్తే వాటిని పాడు పెట్టినా నువ్వు మాట్లాడతావా? సరే, ఎంతకీ నా దగ్గర డబ్బులు లేవు, ఏదో లెక్కర్ స్కామ్ అంటున్నారు కదా, ఆ లెక్కర్ స్కామ్లో డబ్బులు ఎక్కడ ఉండే చెబితే నేను వాడుకుంటాను, లేదంటే మీరన్నా ఇవ్వండి, నా దగ్గర రూపాయి బిళ్ళ లేదు, పార్టీని నడపలేకపోతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక భేద పలుకులు అయితే పలుకుతున్నారు. నిజంగానే ఆయన పూర్తిగా ఒట్టిపోయారనుకోవచ్చు అంటారా? అది డబ్బు రూపంగా, మాటల రూపంగా కాదు, డబ్బు రూపంగా ఒట్టిపోయారనుకోవాలంటారా? ఏమండి, నీకు ఏనుక్కి 2 పళ్ళు కనపడతాయి, లోపల 54 పళ్ళు అసలు కనపడవు. ఎంత వస్తే అంత మింగటమే. కానీ ఇస్తానంటాడు ఈడు, ఆయన జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఎవడన్నా ఇవ్వండి, అది ఒక డబ్బు పిచ్చి అంటారు చూసావా, పిసినారి పిచ్చి అని. డబ్బు మీద వ్యామోహంతో ఆయన చేసే పనులు ఆయనకి లేవా? నిన్న అఫిడేవిట్ చూసారా? నిన్న ఆయన వేసింది ఎన్నికల అఫిడేవిట్. జస్ట్ ఎంత అండి, ఇద్దరి మీద కలిపి, భార్యాభర్తలు ఇద్దరి మీద కలిపి 800 కోట్లే కదండి. అంతే కదా, ఆయన దగ్గర ఉంది 800 కోట్లే కదా. మరి కూతురికి ఎంత ఇచ్చావు? డొల్ల కంపెనీలు ఎంత పెట్టావు? సూట్ కేసు కంపెనీలు ఎంత పెట్టావు? బినామీల పేరు మీద ఎంత ఉండే? మీ విజయసాయి రెడ్డి చెప్తాడు ఎవరెవరి పేరు పని. నీ పెద్ద బినామీ ఉన్నాడు అవినాష్ రెడ్డిది ఎంత ఉంది పాత్ర ఇందులో? ఆయన దగ్గర ఎంత ఉండే? కాకాని గోవర్ధన్ దగ్గర ఎంత ఉండే? ఆడు బిఎం మసూదన్ రెడ్డి దగ్గర ఎంత ఉండే? అదే కాకినాడ ఎయిర్పోర్ట్ బిఎం మసూదన్ రెడ్డి అన్నాడు, ఆయన దగ్గర ఎంత ఉండే? ఎంత ఉండే చెప్పాలబ్బా. ఎన్ని పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు, నాకు డబ్బులు లేవండి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారంటారు? ఎలంకా ప్యాలెస్లో దాచిపెట్టిన బంగారాన్ని బేడిది. ఎలంకా ప్యాలెస్లో దాచిపెట్టిన దుబాయ్ నుంచి వచ్చిందిలే. 2,000 కోట్ల రూపాయలు ఏమో ఆయన స్కామ్ జరిగిందని చెప్పేసి లావు కృష్ణదేవరాయలు గారే చెప్పారు. విడతల రజనీ దగ్గర ఉండేది బయటికి. మన ఇక్కడ ఉన్నాడు కదా బెట్టింగ్ బాబు, అనిల్ కుమార్ యాదవ్, బెట్టింగ్ బాబు దగ్గర ఉండేది. నీ పెద్ద చేత రామచంద్రారెడ్డి దగ్గర ఉండేది, నీ సజ్జల రామకృష్ణ దగ్గర ఉండేది, నీ అన్నిటికి ఎవరెవరి మీద ఇది లక్ష్మీపార్వతి అనుకుంటా, లక్ష్మీపార్వతి దగ్గర ఉండేది బయటిది. ఇంకా పోతే నీ మంత్రుల దగ్గర ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఎంత ఉన్నాయో తీయమ్మా. ఇసుకలో దోసుకునేది బయటికి, ఆ తర్వాత ఇల్లీగల్ మైనింగ్స్లోది, మట్టి మాఫియాలో ఇది, ఇంక ఎన్ని స్కామ్లు ఉన్నాయబ్బా. ఇప్పుడు వస్తుందే కొద్దిగా బయటికి, అవన్నీ ఆడికి దారేడు చూపిస్తుందా అంటే తాడేపల్లి ప్యాలెస్కి చూపిస్తున్నా. అందుకే కదా అంతలో వెనకం చేసావు, ఎవరు దూకి రాకుండా ఎత్తుకుపోకుండా. మరి దానికోసమే కదా నువ్వు వేసుకుంది. మా జైలు ఏం కొత్త కాదు, ఆయన ఇంతకు ముందు ఉండలేదా, ఆయన అమ్మటి రాంబాబు తొత్తర ఎక్కువ అనుకుంటా, తొందరగా పంపించాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఈయన కూడా వెళ్ళాడు అనుకో, తోడుకుంటాడు కదా. పేరు నాని రేషన్, అయ్యో మర్చిపోయా, రేషన్ బియ్యంలో నన్ను వీటిలో దొబ్బేసిందంట, రేషన్ వ్యాన్లో తీసుకుందంట. ఒక్కొక్క బండికి 30,000 రూపాయలు కమిషన్ తీసుకొని రేషన్ బల్ల మీద కూడా మరి ఈఎంఐలు కట్టిస్తుందేమో బండోడు. ఆ బండి బల్క్ మీద తీసుకున్నందుకు 30,000 కమిషను. చిక్కీల మీద 3,000 కోట్లు. మరి కోడిగుడ్లు స్కాము స్కామ్ చేయింది దేని మీద? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదే, ఇంకా అంతకుమంది స్కామ్ చేయింది ఎక్కడా లేదు. అసలు స్కామ్ చేయకుండా అదే కరెక్ట్గా ఆయన పరిపాలిస్తే ఇవాళ నీకు 11 ఎందుకు వస్తాయి స్వామి? గుర్తుపెట్టుకో, జనాల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది? నువ్వు చేయకపోతే ఎందుకు వస్తుంది? బజార్లో జనాన్ని తిరగనిచ్చావా? అసలు బయటికి రావాలంటే మా బొట్టాళ్ళు అది ఎక్కడ దాడి జరిగిద్దని భయపడ్డ మాట వాస్తవేనా కాదా? ఇవాళ ఆడ మహానాడు జరుగుతుంది కానీ ఈడ
మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. నేను నిన్నెవడో ఒకడు సాక్షి టీవీ వాడు అనుకుంటా ఫోటోలు పెట్టాడు. ఏది ఎప్పుడు జనం లేనప్పుడు అంటే పొద్దున్నే ఇంకా రాలేదు కదా, ఏదో 10 మంది ఉంటారు కదా వర్కర్లు పనిచేసేవాళ్ళు, వాళ్ళని పెట్టి ఫోటో తీసి ఖాళీ కుర్చీలు అని చెప్పి వేస్తున్నాడు. అరే సరిగ్గా చూడరా బాబు, కళ్ళు పెట్టుకొని చూడు, మధ్యాహ్నం 11 12 రా, సభ జరిగేటప్పుడు రా, అంతేగాని ఎవరు లేనప్పుడు పోయి ఫోటోలు తీసుకొచ్చి పెట్టుకోవడం నీకు అది సబబేనా? ఏందా ఇది? ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీటింగ్ చెబుతుంటే గొంతులో వణుకు కనపడుతుంది, వణికిపోతున్నాడు. రోజాకైతే పైకి మాట్లాడుతుంది కానీ కింద నుంచి కారిపోతున్నాయి, గట్టిగా కారుతున్నాయి. కారిద్ది, కారకుండా ఉండదు. నాకు నీ టైం కూడా వస్తుంది, దగ్గర పడింది, కాకపోతే కొంచెం సమన్వయం పాటించు.